హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో L1 కేటగిరీ, L2 కేటగిరీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో L1 కేటగిరీకి సంబంధించి సొంత స్థలం ఎవరికైతే ఉంటుందో వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయలు అందజేస్తుంది. ఇక మిగతా కేటగిరీ వారికి విడతల వారీగా 6 లక్షల రూపాయలు అయితే అందజేస్తూ ఉన్నారు. L2 కేటగిరీ సంబంధించి అసలు వాస్తవానికి ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం లేదో వారికి డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ప్రభుత్వం ఈ లిస్టులో L1, L2లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందజేయబోతున్నారు ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో కేబినెట్ భేటీ అయితే నిర్వహించడం జరిగింది. అది మరోసారి వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 28వ తారీఖున మరో గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం చెప్పడానికి అయితే సిద్ధంగా ఉంది. L1, L2 ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి ఎవరైతే పట్టాలు వచ్చి ఉన్నాయో వారు తప్పనిసరిగా ఇల్లు అనేది నిర్మించుకోవాలి. అయితే ఈ నిర్మాణ దశలో కొంతమంది ప్రారంభ దశలో ఉన్నారు. కేంద్రం మరియు రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు లేట్ అవుతున్నాయని చెప్పేసి ఇందుకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. తాజాగా వచ్చేసి ఇండ్లన్నీ కూడా మరోసారి వెరిఫికేషన్ అయితే చేయనున్నారన్నమాట. గతంలో ఇచ్చిన ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరి పేరు మీద అయితే లిస్ట్లో అనగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రావడం జరిగిందో కొంతమంది ఇండ్లు వచ్చినా కూడా ఆర్థిక స్తోమత లేక మొత్తానికి ఇండ్లు అనేది కట్టుకోవడం అయితే లేదంటున్నారు. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తప్పనిసరిగా మీ పేరు మీద ఇల్లు అనేది చూపిస్తుంది అనమాట. అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇల్లు అనేది ప్రారంభించుకోవాలన్నమాట. మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L1, L2లో ఉన్నటువంటి లబ్ధిదారులు మా జాబితా ఉందా లేదా అనేది ఒకసారి సెలెక్ట్ అయిన జాబితాలో ఉందా అనేది చెక్ చేసుకోవాలి. దాంతోపాటు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి ఇలా లైక్ బటన్ ఉంటుందన్నమాట, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత తెలుసుకోవచ్చు అనమాట. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా తెలుసుకోండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. హౌసింగ్ కాలనీకి సంబంధించి ఇన్స్పెక్షన్ యాప్తో తనిఖీలు. 2 పడకల ఇళ్లలో ఉంటున్నటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు? వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 2 పడకల ఇళ్ల లబ్ధిదారుల ఇంట్లలో ఉంటున్నారా లేదా ఇతరులకు అద్దెకిచ్చి లేదా వేరే వాళ్ళకి ఇచ్చి విక్రయించారా లేదా అమ్ముకున్నారా, లీజుకి ఇచ్చారా, అవసరాల నిమిత్తం ఏదైతే ఆ గృహాన్ని ఏ రకంగా ఉంది, ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీ ఇన్స్పెక్షన్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మొబైల్ యాప్ను అయితే తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించినటువంటి ఇళ్లకు సంబంధించి సిబ్బంది వెళ్ళి ఆ యాప్ ద్వారా విచారణ అయితే చేపడుతున్నారన్నమాట. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పట్టణాలలో అయితే బ్లాకుల విధానంలో నిర్మించిన లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లు వర్తించాయి కాబట్టి ఇందులో ప్రధానంగా ఏరియాలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో బోడుప్పల్ కావచ్చు, అదేవిధంగా చెంగిచెర్ల నిర్మించిన 2 పడకల గదుల ఇళ్ల వద్ద ప్రయోగాత్మకంగా హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ అయితే ప్రారంభించడం జరిగింది. తనిఖీల్లో దాదాపు బోడుప్పల్లో వచ్చేసి 74 ఇళ్ళు, చెంగిచెర్లలో వచ్చేసి 39 ఇళ్ళు సిబ్బంది వెళ్ళి లబ్ధిదారుల ఇంటిలో ఉంటున్నారా లేదా వివరాలను నమోదు చేశారు. ఒకవేళ ఈ 2 ప్రాంతాల్లో యాప్లు తనిఖీ అయితే విజయవంతం అయితే కావడం జరిగింది. ఇక ఇతర తరహాల్లోనే అధికారుల యంత్రాంగం సిద్ధమవుతుందన్నమాట. వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ ఇంట్లో అనేది నిర్మాణానికి సంబంధించి అసలు ఆ ఇల్లు ఎవరి పేరు మీద వచ్చింది. గత ప్రభుత్వంలో 2,36,00,000 2 పడకల గదులు అయితే ఇల్లు చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 1,50,8 ఇల్లు నిర్మాణం పూర్తి చేసి అందులో 1,36,000 మందికి గృహాలు అయితే కేటాయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లబ్ధి అనే సొంత ఇండ్లు ఉన్న వారికి కూడా 2 పడకల ఇండ్లు కేటాయించారని రావడం. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆరోపణలపైన జిహెచ్ఎంసీ ప్రత్యేక ఫోకస్ పెట్టిందనమాట. యాప్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో వచ్చేసి వారు సిబ్బంది ఎంక్వైరీ చేస్తున్నారు. ఎలా అంటే పకడ్బందీగా
సో ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులు ఉన్నారా లేదా ఉంటే వారి వివరాలు మొబైల్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఇంటికి కనుక తాళం వేస్తే తాళానికి సంబంధించి ఇన్ని రోజుల వరకు ఇలా తాళం వేసి ఉంది ఆ ఫోటో అయితే తీస్తున్నారు అనమాట మొబైల్లో. అదేవిధంగా ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఓకే, లబ్ధిదారులు ఉంటే లబ్ధిదారులకు సంబంధించి ఇంటి పేరు, కుటుంబ సభ్యుల ఇల్లు, అదేవిధంగా ఆధార్ కార్డు వివరాలు నమోదు చేస్తున్నారు. ఎవరైనా కిరాయి కనుక ఇచ్చినట్లయితే వారి పేర్లు వివరాలు కూడా, ఒకవేళ ఇంట్లో కనుక ఎవరు కనుక ఉండకపోయినట్లయితే ఇంటి పట్టాను అంటే వారికి కిరాయి కనుక ఇచ్చినా లేదంటే ఇంట్లో ఎవరు లేకపోయినా వారికి నోటీసులు అయితే అందజేస్తున్నారు అనమాట. తదుపరి చర్యల బట్టి అయితే అధికారులు నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుందని. సో మొత్తం మీద గతంలో కేటాయించిన ఇళ్ల విషయంలో కూడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇల్లు గతంలో వచ్చిన వారు సైతం సొంత ఇళ్ళు ఉన్నాయి కొంతమందికి, ఇలా కొంతమంది ఉండడం లేదు. సో పేదలు నిరుపేదలుగా అసలు వారికి అర్హత ఉన్నా కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని, సో ఈ రకంగా ఎవరికైనా పేరు మీద అమ్ముకున్నారా ఉందా అని చెప్పేసి సో క్రయ విక్రయాలు జరిగిందా ఈ రకంగా కూడా ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇండ్లు ఎవరైతే L2లో కేటగిరీలో ఉన్నారో ఇప్పటివరకు ఏ ఏరియాలో ప్రభుత్వం కొన్ని డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం నిర్మాణ దశలో ఉండి ఇంకా పూర్తి కాకపోతే కాంట్రాక్టులు కనుక వారికి సహకరించినట్లయితే నేరుగా లబ్ధిదారులకు ఏదైతే L2 కేటగిరీ జాబితాలు ఉన్న వారికి కట్టుకోవడానికి దశల వారీగా డబ్బులు కూడా అందజేస్తున్నారన్నమాట వారి పేరు మీద పట్టాలు ఇచ్చి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయినటువంటి ప్రాంతాలకు సంబంధించి ఇటీవల కాలంలో ఈ నెల 25 తారీఖునే కొన్ని పంపిణీ చేయాల్సి అయితే ఉంటే వాయిదా వేశారు. ఈ నెల 28 తారీఖున మరోసారి ఏదైతే డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సమగ్ర అంటే ప్రతి రోజు కూడా ప్రతి వారం కూడా సోమవారం డబ్బులు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇలా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఇండ్లు అనేది కంప్లీట్ అయితే పూర్తి చేసినట్లు, గృహప్రవేశానికి మంచి రోజు అయితే ఫిక్స్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా గృహప్రవేశాలు అయితే ప్రారంభించబోతున్నట్లు చెప్పడం అయితే రావడం జరిగిందండి. ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L1 కేటగిరీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు డబ్బులు అనేది వారి ఖాతాలో ప్రతి సోమవారం నిధులు జమ చేస్తున్నారు. దాంతోపాటు తక్కువ ధరకు సిమెంటు, ఐరన్ ఇలాంటివి ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం అయితే చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇసుక అనేది కూడా ఫ్రీగా అయితే అందిస్తున్నారు అన్నమాట. అయితే నిర్మాణ దశల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని మొబైల్ యాప్ అనేది తీసుకొచ్చి డైరెక్ట్గా గతంలో చూపెట్టినటువంటి ప్లేసు అదే ప్లేస్లో ఆ మెజర్మెంట్తో పాటు ఫోటోలు అయితే తీస్తున్నారనమాట. ఎంత జాగా ఉండాలో సేమ్ ప్రభుత్వ నిబంధనలు లోబడి ఉంటేనే మాత్రమే బిల్లులు అనేది శాంక్షన్ అవుతాయి అన్నమాట. మొత్తం మీద ఎవరైనా అనర్హులు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా వారి ఏ దశలో ఉన్నా కూడా వారిని రద్దు అయితే అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. మీరు ఒకసారి మీరు ఏ జాబితాలో ఉన్నారు, L1లో ఉన్నారా, L2లో ఉన్నారా అనేది, లిస్ట్లో ఉన్నారా అనేది చెక్ చేసుకోండి. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేసినప్పుడు మనకు అందుబాటులో పంపిణీ అనేది పేరు ఉండడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి సో మొత్తం మీద అయితే ఇదే అండి ప్రస్తుతం ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం.